హైదరాబాదీలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ దక్షిణ ప్రాంతంలో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. రాజేంద్రనగర్, గోల్కొండ ప్రాంతాల్లో తేలికపాటి వర్షంతో పాటు చిరుజల్లులు పడే అవకాశాలున్నాయి. వారం రోజులుగా వర్షం జాడ కనిపించకపోవడంతో హైదరాబాదీలు ఉక్కపోతకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ చల్లని కబురుతో సేద తీరనున్నారు. అలాగే రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా భారీ వానలు పడే అవకాశం ఉన్నట్లు వెదర్ మ్యాన్ ఇప్పటికే ప్రకటించారు. ఉదయం, సాయంత్రం ఆకస్మికంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందని స్పష్టం చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, వైశాలి, ఈ సంవత్సరం ఋతుపవనాలు ముందే ప్రవేశించినప్పటికీ కూడా జూలై మధ్య నాటికి కూడా హైదరాబాద్ తో సహా తెలంగాణలోని చాలా జిల్లాల్లో అత్యల్ప వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇదే పరిస్థితి కనుక ఇలా ఉంటే ఇలాంటి కంగారు పడుతున్న సమయంలో జోరు వానలు కురుస్తున్నాయి అంటూ కూడా చాలా మంది సంబరపడిపోయారు. మనం చూస్తున్నట్టయితే జూలై నెలలో దాదాపు 15వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో కురిసినటువంటి వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా బాధల పరిస్థితి చూస్తున్నట్టయితే డెఫినెట్ ఇంకా వర్షాలు తిరుగులేదు, బీభత్సమైన వర్షాలు పడుతున్నాయని సంబరాలు చేసుకున్న తరంలో మళ్ళీ ఎడతెరిపి లేకుండా ఎండలు దాదాపు కంటిన్యూగా వర్షాలు ఆగిపోయి ఎండలు స్టార్ట్ అవడంతో ముఖ్యంగా తెలంగాణ రైతాంగం అంతా కూడా మళ్ళీ ఏంటి అనేటువంటి బాధపడుతున్న సందర్భాలు చూస్తాం. అయితే గత 2-3 రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం చూస్తున్నట్టయితే భారీ మబ్బులు కుమ్ముకొస్తున్నాయి. ఈ క్రమంగా తాజాగా వాతావరణ శాఖ నిపుణులు హైదరాబాద్ వాసులకైతే కీలక అలర్ట్ జారీ చేశారు. వైశాలి, ఇక రేపటి నుంచి హైదరాబాద్ లో కుండపోత వాన కురవబోతుందంటూ కూడా చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులు చాలా అప్రమత్తంగా ఉండాలి, వీలైతే త్వరగా ఇళ్లలోకి చేరుకోవాలంటూ కూడా చెబుతున్నారు. ఇప్పటికే అధికారులు కీలక అలర్ట్స్ అయితే జారీ చేశారు. రేపు సాయంత్రం 5 గంటల నుంచి దాదాపు రాత్రి 10 గంటల వరకు దాదాపు 4 నుంచి 5 గంటల పాటు నగరంలో జడతెరిపి లేకుండా కుండపోత వాన కురుస్తుందంటూ కూడా అంటున్నారు. అయితే పనుల మీద బయటకు వెళ్లిన వారు కుదిరితే సాయంత్రం 4:30 గంటల లోపే ఇంటికి చేరుకోవాలి. దాదాపు సాయంత్రం 5 నుంచి భారీ వర్ష సూచన ఉంది. వర్షం దాని వల్ల ట్రాఫిక్ సమస్య, మరొక పక్క రోడ్లపై నీళ్లు, ఇలాంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ముందు జాగ్రత్త ప్రకారం వీలైనంత తొందరగా పనులు ముగించుకొని ఆఫీసులకు వెళ్లే వాళ్ళైనా లేదంటే ఇంకితర ఏదైనా పనుల మీద బయటకు వెళ్లే వాళ్ళు దాదాపు సాయంత్రం 5 గంటల లోపే ఇళ్లలోకి చేరుకోవాలంటూ చెబుతున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. ఇక గత 3-4 రోజులుగా హైదరాబాద్ నగరంలో చూస్తున్నట్టయితే దాదాపు మేఘాలు మొత్తం కంప్లీట్ గా చల్లబడి చిన్న చిన్న ముసురు పడినటువంటి సందర్భాలు చూస్తాం. అయితే ఆదివారం ఇవాళ హైదరాబాద్ లో వెస్ట్ లో తప్ప మిగిలిన 3 జోన్లలో ఎక్కడ కూడా వర్షం అయితే పెద్దగా లేదు. అయితే సోమవారం రేపటి నుంచి వెస్టే కాదు హైదరాబాద్ అంతా కూడా అన్ని వైపులా హైదరాబాద్ శివార్లలో కూడా భారీ వర్షం కురుస్తుందంటూ కూడా వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. కనుక జనాలంతా కూడా హైదరాబాద్ నగర వాసులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, బయటకు వెళ్లొద్దను, ఒకవేళ వెళ్లిన వారు కూడా ఇళ్లలోకి త్వరగా చేరుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలోనే కాకుండా వైశాలి, హైదరాబాద్ నగర వ్యాప్తంగా నగర శివార్లతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ నిపుణులు అయితే చెబుతున్నారు. దానికి సంబంధించి మ్యాప్లను కూడా పోస్ట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే జూన్ నెలలో సరైన వర్షపాతం నమోదు కాలేదని, జూలై నెలలో సగటున 174 నుంచి 243 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటున్నారు వాతావరణ శాఖ. సో జూలైలో సుమారు వారం రోజులు వర్షం కురిసే అవకాశం చూసాం, వారంలో మాత్రమే కురిసినటువంటి సందర్భం చూసాం. కాబట్టి అలానే హైదరాబాద్ తో సహా తెలంగాణలోని 33 జిల్లాల్లో దాదాపు 17 నుంచి 22వ తారీఖు వరకు పడిన వర్షాలు చూసాం. సో దాని తర్వాత ఇప్పటి వరకైతే భారీ వర్ష సూచన అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే అలాగే హైదరాబాద్ లో కానీ ఎక్కడ వర్షాలు పడినటువంటి దాఖలు లేవు. కాబట్టి సో డెఫినెట్ గా దాదాపు 2 రోజుల నుంచి అంటే జూలై 5వ తారీఖు నుంచి ఆగస్టు 5వ తారీఖు నుంచి మొదలు పెడితే దాదాపు 12వ తారీఖు వరకు అంటే దాదాపు వారం 10 రోజులు ఎడతెరిపి లేకుండా ఇటు హైదరాబాద్ అవ్వచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కనబడుతున్నాయి. సో మొత్తానికి రైతులు కూడా ఎప్పుడెప్పుడు ఆది వర్షాలు పడతాయి, ఎప్పుడు కూడా జూన్ నెలలో ఋతుపవనాల కదలికను చూసినాం. సో డెఫినెట్ గా జూన్ నుంచే భారీ వర్షాలు ఉంటాయనుకున్నాం, కానీ జూన్ నెలలో ఎలాంటి వర్షాలు లేకపోవడం, అలాగే జూలై నెలపై ఆశలు పెంచుకున్నారు. నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలంతా కూడా జూలై నెలలో ఆశలు పెంచుకున్నారు. కానీ జూలై నెలలో పరిస్థితి కూడా దాదాపు వారం 10 రోజులు మాత్రమే వర్షం వచ్చి వెళ్లిపోయినటువంటి సందర్భం. ఏదో వర్షం. సో ఇలాంటి పరిస్థితుల్లో డెఫినెట్ గా తెలంగాణ రైతన్నులు అయితే
ముఖ్యంగా వేసిన పంటలు ఎక్కడికక్కడ ఆగిపోవడం, పంటలు వేసే వాళ్ళు కూడా ఎప్పుడేద్దామంటూ కూడా అంటే వాళ్ళకు సంబంధించిన పనులకు కూడా ఆటంకాలు కలిగినటువంటి సందర్భాలు చూసాం. సో మొత్తానికి వర్షాలు ఎప్పుడు పడుతున్నాయి అనుకుంటున్న తరుణంలో రైతన్నలకు మాత్రం డెఫినెట్ గా ఈ రేపటి నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 12వ తారీఖు వరకు భారీ వర్ష సూచన, వర్షంతో పాటు భారీగా ఈదురు గాలులతో కూడినటువంటి వర్ష సూచన ఉంది. కాబట్టి ఒక పక్క జాగ్రత్తలు, మరొక పక్క రైతన్నలు కూడా వాళ్ళకి సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన పనులు కూడా ఎక్కడికక్కడ అంటే స్టార్ట్ చేసుకోవడానికి మంచి ఆసనం అంటూ కూడా తెలుస్తుంది వైశాలి. ఓకే, థ్యాంక్ యూ వినోద్.